హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్. ఈరోజు నేను గోంగూర చికెన్ చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇది రైస్లో, రోటీ, చపాతీ, పుల్కా అన్నిట్లలో కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. అయితే ఎప్పుడు చికెన్ కర్రీని ఒకేలాగా తింటే బోర్ కొడుతుంది కదా, అలా అనేసి బోర్ కొట్టకుండా ఉండడానికి అనేసి గోంగూర చికెన్ ఇలా సింపుల్ గా ట్రై చేశాను. దీనికోసం అనేసి 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ ను నీట్ గా కడిగేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు గోంగూర అండి, గోంగూర చికెన్ కాబట్టి గోంగూరను గుప్పెడు తీసుకున్నాను. గోంగూర ఆకులను, ఈ ఆకుల్ని కాడలు లేకుండా తెంపేసేసుకోవాలి. అంటే ఆకులు మాత్రమే తెంపేసేసుకోవాలి. ఈ ఆకుల్ని మంచిగా నీట్గా కడిగేసేసుకొని సన్నగా కట్ చేసేసుకొని పెట్టేసేసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టుకోవాలి. డిష్లోకి సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఇందులోనే 1/2 బిర్యానీ ఆకు, కొంచెం బిర్యానీ పువ్వు, అలాగే చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు. బిర్యానీ పువ్వు మీ ఇష్టం, నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టేసేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి దీన్ని మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 4-5 పచ్చిమిర్చి పొడిగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అనేటివి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు వీటన్నింటిని మళ్ళొకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కడిగేసి పెట్టేసేసుకున్న చికెన్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. అంటే చికెన్ కి ఏం పట్టించలేదు, అలాగే కడిగేసి పెట్టేసేసుకున్నాను. ఈ చికెన్ ముక్కల్ని ఇందులోనే వేసేసుకోవాలి. అయితే గోంగూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా మందికి నచ్చుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే చికెన్ కర్రీ చేసుకున్న తర్వాత పక్కకి గోంగూర చట్నీ వేసుకొని 2 కలుపుకొని తింటారండి. అలా కాకుండా ఇలా గోంగూరను చికెన్ లోని వేసుకొని వండుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ లో, చికెన్ గోంగూర కాంబినేషన్ లో కర్రీ అనేది చాలా సూపర్ గా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇలా వండి పెట్టండి, వాళ్ళు ఎప్పుడు చికెన్ తిన్నా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. అంత బాగుంటుందండి చికెన్ కర్రీ. ఇది చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా చికెన్ వేసేసుకున్నా ఇంకా మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టేసేసుకున్న గోంగూర కూడా వేసేసుకోవాలి. గోంగూరను ఇప్పుడే వేసేసుకోవాలండి. అయితే ఈ గోంగూర అనేది ఇలా తొందరగా చికెన్ లో వేయడం వల్ల ఇది మంచిగా ఉడికి చికెన్ ముక్కలకు పట్టేసుకుంటుంది. తినేటప్పుడు పుల్ల పుల్లగా కమ్మగా వస్తుంది. అందుకనేసి గోంగూరను చికెన్ మొత్తం ఉడికినాక కాకుండా ఇలా చికెన్ వేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకోవాలి. ఇలా వేస్తే టేస్ట్ జీవితంలో మర్చిపోలేరు, అంత బాగుంటుందండి, అంత సూపర్ గా ఉంటుంది. ఇది చాలా అంటే చాలా సింపుల్ గా వేసుకోవచ్చండి. నేనైతే సింపుల్ గా చూపిస్తున్నాను. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత, చికెన్ లో గోంగూర వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత కారం, ఉప్పు వేసుకోండి. నేనైతే 3 స్పూన్ల కారం, 1 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కొబ్బరి అనేది ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి, త్వరగా ఉంది. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ఈ చికెన్ అంతా కూడా మంచిగా కలిపేసేసుకోవాలి. ఈ ఉప్పు కారం చికెన్ ముక్కలకు పట్టేటట్టుగా ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ అనేటివి తొందరగా వేయొద్దండి. వాటర్ తొందరగా వేస్తే టేస్ట్ అనేది బాగుండదు. అందుకనేసి చికెన్ నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాతనే వాటర్ వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే చికెన్ గోంగూర అనేది చాలా అంటే చాలా బాగుందండి, సూపర్ టేస్ట్ ఉంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోనే ఇప్పుడు ఆయిల్ వాటర్ వేసుకోవాలండి. మళ్ళొకసారి మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడు నేనైతే 1/2 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్లో మంచిగా ఉడికించుకోవాలండి చికెన్.
మంచిగా ఉడికితేనే మంచిగా డైజెషన్ అవుతుంది. అందుకనేసి వాటర్ వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఒకసారి కలిపేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా ఆకులు కూడా వేసేసుకోవాలి. ఈ నాన్ వెజ్లోకి పుదీనా ఆకుల టేస్ట్ బాగుంటుంది, అందుకని కొంచెం పుదీనా ఆకులు వేసేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ టేస్ట్ ఉంది. రైస్లోకి, రోటీలలోకి, పూరి, చపాతి, దోశ అన్నిట్లలో కూడా చాలా బాగుందండి. మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి మాకు ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.